మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తున్నారంటూ ప్రచారం చేయడంతో ఆధార్ కార్డ్ పట్టుకొని పోస్టాఫీస్ దగ్గర బారులు తీరారు మహిళలు. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలంటూ వికారాబాద్ జిల్లా పరిగి పోస్టాఫీస్ అధికారుల్ని అడిగారు. షాక్ అయిన పోస్టాఫీస్ అధికారులు మహాలక్ష్మి స్కీమ్ పై తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. మీకెవరు చెప్పారంటూ మహిళల్ని అడగగా ఒకరి నుంచి ఒకరికి సమాచారం వచ్చిందని, అందుకే వచ్చామని సమాధానమిచ్చారు. ఆధార్ కార్డు తీసుకుని వచ్చినాము. ఆధార్ కార్డు ఇస్తే అప్పుడు అప్లై చేసినాం కదా, 2500 పడతాయని అప్లై చేసాం కదా. దాని గురించి అమౌంట్ పడతాయని 2500 గవర్నమెంట్ నుంచి పడతాయి అన్నారు కదా ఇంతకుముందు. కాదా? ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మహిళలకి 200 రూపాయలు ఇస్తారంటూ కూడా పోస్టాఫీస్ ఎదుట పెద్ద సంఖ్యలో మహిళలు బారులు తీరిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో చోటు చేసుకుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా వికారాబాద్ జిల్లా పరిగి టౌన్ లో ఉన్న పోస్టాఫీస్ కి మహిళలు క్యూ కట్టడంతో పోస్టాఫీస్ సిబ్బంది ఒకసారిగా షాక్ అయ్యారు. తమకి 200 రూపాయలు ఇవ్వాలంటూ కూడా పోస్టాఫీస్ సిబ్బందిని మహిళలు నిలదీయడంతో కూడా విషయం వెలుగు చూస్తుంది. కొంతమంది మహిళలు పోస్టాఫీసులో ఆధార్ కార్డు తీసుకొని వస్తే 200 రూపాయలు ఇస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో తామంతా కూడా పోస్టాఫీస్ కు వచ్చినట్టు చెప్పారు. కానీ వాస్తవానికి ఇటు ఆ పోస్టాఫీస్ సిబ్బంది కానీ ఇతర అధికారులు కానీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు లేవని, మీకు ఈ సంబంధించిన సమాచారం ఎవరు చెప్పారంటూ కూడా కొంతమంది మహిళలు చెప్పడం, తామంతా కూడా ఉదయం పోస్టాఫీస్ కు వచ్చామని చెప్పడంతో కూడా ఒకసారిగా పోస్టాఫీస్ సిబ్బంది సాగారు. కానీ చివరికి విషయం తెలుసుకున్న మహిళలు పోస్టాఫీస్ వద్ద నగదు ఇవ్వట్లేదంటూ కూడా తెలుసుకొని నిరాశతో వెనుతిరిగారు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. ఆడే కూడా